వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్ శెట్టి. బీరకాయ చెక్కు పచ్చడి తయారు చేయటం. ముందర దీంట్లోకి 20 ఎండుమిరపకాయలు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా 2 మెంతి గింజలు వేసి పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో నూనె వేసి దాంట్లో వేసి వేయించాలా. అవి పక్కన తీసి పెట్టుకుని బీరకాయ చిక్కునంతా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలా. వేగిన తర్వాత అంతా మొత్తం ఒక పక్కన తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలా. దీంట్లోకి ఈ మిగిలిన ఆయిల్లోకి ఈ బీరకాయ చెక్కు ఉంది చూసారా, కడిగి సన్న ముక్కలు చేసుకున్నాం, అది వేసి బాగా వేయించాలా. మగ్గిపోద్ది అదంతాను. ఈ చల్లారి పెట్టుకున్నాక ఈ ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలా. మిక్సీ గిన్నెలో వేసుకొని చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు కూడా మిక్సీలో వేసుకొని కాసింత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టించాలా. మిక్సీ పట్టించినాక ఈ చెక్కుంది నిమ్మకాయ, ఈ బీరకాయ చెక్కు అది కూడా మిక్సీలో వేసి బాగా మిక్సీ పట్టించినాక కొద్దిగా ఉల్లిపాయలు తరిగి దానిలో వేసి చక్కగా పట్టించాలి. ఇంత మెత్తగా పెడితే ఉల్లిపాయ బాగుండదు. చక్కగా పట్టించిన తర్వాత తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలా. గిన్నెలో పెట్టుకుంటే దేంట్లోకైనా బాగుంటుంది. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. చట్నీ ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, అన్నంలోకి అన్నింటిలో బాగుంటుంది ఈ చట్నీ. బీరకాయ మంచిది కదా, బీరకాయ ఎంత మంచిది. అందులో ఈ కాలంలో ఇంకా మంచిది బీరకాయ. వేసవి కాలంలో చాలా మంచిది బీరకాయ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్త వాళ్ళు కూడా